ఓకే సో అందరూ జాయిన్ అయిపోయారు కదా. సో గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆ నేమ్ వేరియబుల్స్. ఓకే, నేమ్ వేరియబుల్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఆ కాన్సెప్ట్తో పాటు ఈరోజు ఇంకా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ప్యాకేజెస్ అని చెప్పేసి. ఆ కాన్సెప్ట్ కూడా నేర్చుకున్న తర్వాత మనం రేపటితో లాస్ట్ డే క్లాస్ ఉంటుంది. రేపు మ్యాక్సిమము వీలైనన్ని ఎక్కువ టాపిక్స్ మనం కవర్ చేద్దాం. రేపు ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ ఒక రోజులో అయిపోతుంది, పెద్ద కష్టం కాదు. అండ్ రెండో విషయం ఏంటంటే వీలైతే రెగ్యులర్ ఆపరేటర్స్ కూడా అవి కూడా చూద్దాం మనం. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, సారీ. ఓకే, సో ఇప్పుడు నా స్క్రీన్ షేర్ ఇస్తాను, ఒక నిమిషం ఉండండి. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఒకసారి అందరూ చెప్పండి. ఓకే ఫైన్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే నేమ్ వేరియబుల్స్ అనమాట. సో నేమ్ వేరియబుల్, వాట్ ఈజ్ నేమ్ వేరియబుల్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. అయితే మనం నిన్నటి వరకు మనం లాస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం? మనం లాస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి. లాస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం? స్పీడ్గా రెస్పాండ్ అవ్వాలండి. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? మాడ్యూల్సా? చాయిస్ మాడ్యూల్స్ ఏంటి, చాయిస్ ఏంటి? నేను మాడ్యూల్స్ చెప్పేశానా? మాడ్యూల్స్, ఓకే. ఒక్క నిమిషం. ఓకే, మాడ్యూల్స్ చెప్పుకున్నాం కదా మనం. సో ఈ మాడ్యూల్స్ మనం చెప్పుకున్నప్పుడు యూజర్ డిఫైన్ మాడ్యూల్స్, సిస్టమ్ డిఫైన్ మాడ్యూల్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఓకే, ఆ మాడ్యూల్స్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇక్కడ మనం మాడ్యూల్స్ చేసిన తర్వాత నేమ్ వేరియబుల్ అనేది ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ని కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక్కొక్కసారి మనకి ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటంటే డిఫైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటంటే ఏ ప్రోగ్రామ్ is divided, sorry, belongs to main program or okay, ఒక ప్రోగ్రామ్ అనేది మెయిన్ ప్రోగ్రామా లేదా మాడ్యూల్ ప్రోగ్రామ్నా? ఏ ప్రోగ్రామ్ ఈజ్ బిలాంగింగ్ టు మెయిన్ ప్రోగ్రామ్ ఆర్ module program. It is decided by using name variable. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్నటి వరకు మనం మాడ్యూల్స్లో మనం ఫంక్షన్స్ రాసాం. ఇప్పుడు ఏంటి నేమ్ వేరియబుల్స్ ఏంటంటే మనం అది మెయిన్ ప్రోగ్రామ్కి చెందిందా కాదా అనేది మనం డిసైడ్ చేస్తుంటాం అనమాట. యాక్చువల్గా అది దేనికి ఉపయోగపడుతుంది? మామూలుగా అయితే మనకి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ బిగ్ ప్రోగ్రామ్స్ అండ్ డైరెక్టరీస్ అండ్ మాడ్యూల్స్. అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ గట్రా ఇలాంటివన్నీ క్రియేట్ చేయడానికి మనం ఈ నేమ్ వేరియబుల్ అంటే మెయిన్, ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్లో మెయిన్ ఎట్లా అయితే ఉంటుంది, ఇక్కడ కూడా మనం మెయిన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి మెయిన్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు ఇలాంటివి హ్యాండిల్ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఒకటి ప్రోగ్రామ్ ఇస్తాను, ఆ ప్రోగ్రామ్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం అండి. ఈ ప్రోగ్రామ్, ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఈరోజుది ప్రోగ్రామ్ 1. ఓకే, ఇక్కడ ప్రింట్ నేమ్, ప్రింట్ ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి డబల్ అండర్ స్కోర్ అని ఇచ్చాను.
ఇక్కడ కూడా నేను ఏం చేశాను, $_ అని ఇచ్చాను. మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రింట్ అనేది ఏదైతే ఉందో, ఈ ప్రింట్ నేమ్ అనేది ఏదైతే ఉందో అది మీరు ఏం చేయాలంటే సేమ్ ఇలానే టైప్ చేసి ఆన్సర్ ఏ వస్తుందని చెప్పండి స్పీడ్గా. మనం చేశారా? ఓకే, మెయిన్, వెరీ గుడ్. ఓకే, సో ఇది మెయిన్లోకి వచ్చింది కదా. ఓకే, ఫైన్. ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేయండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను కదా, ఇది ఈ ప్రోగ్రామ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, చేశారా? ఓకే, ఒక్కరు చేశారు, ప్రియాంక కొంచెం ఒక్కళ్ళే చేశారు. ఓకే, ప్రీతి కూడా చేసింది, ఫైన్. ఆయన లక్ష్మీ వీరవేణి, మీ ముగ్గురు చేశారనమాట ప్రోగ్రామ్ని. సో మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదు? ఈరోజు వినోద్, శ్రీకాంత్ వీళ్ళందరూ కనిపించట్లేదు ఏంటి? నవాజ్, ఓకే ఫైన్. శేఖర్, వెరీ గుడ్, చేశాడు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తాం, A = int input అని ఇచ్చాం, B = int input అని ఇచ్చాం. నేను డెఫ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ A, B ప్రింట్ m/n అని చెప్పేసి నేను ఇచ్చాను. కానీ ఇక్కడ మనకి ఓన్లీ ఇచ్చిన ఇన్పుట్స్ మాత్రమే వస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఇంట్ ఇన్పుట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇచ్చిన ఇన్పుట్స్ అలా ప్రింట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక నిమిషం అండి, we couldn't get output because we couldn't call the function. అంతేనా? ఇక్కడ మనకి అవుట్పుట్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇక్కడ మనకి అవుట్పుట్ రాకపోవడానికి రీజన్ ఏంటి? మనం ఫంక్షన్ని కాల్ చేయలేదు ఇక్కడ ఎక్కడ మనం, అవునా? అంతేనా? మనం ఇందాక డెఫ్ ఆఫ్ ఫంక్షన్ లేదు, వెరీ గుడ్. ఫంక్షన్ కాల్ లేదు, వెరీ గుడ్. A = int input ఆఫ్ అని ఇచ్చాను, B = int input, ఈ జస్ట్ ఇన్పుట్స్ ఇచ్చాను. డెఫ్ అని చెప్పేసి డిఫైన్ చేసినప్పుడు దీన్ని కాల్ చేయాలి కదా. సో నేను ఇక్కడ కాల్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ మనకు ఆన్సర్ అనేది రాదు. వెరీ గుడ్. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ మనకు రూల్ ఉంది ఇక్కడ. ఓకే, ఆ రూల్ ఏంటంటే చూద్దాం. The rule is function is run when it is a main function only, not module function. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం స్టార్టింగ్ లో మనం ప్రింట్ నేమ్ అని చెప్పేసి పెట్టుకున్నాం కదా, ఆ నేమ్ వేరియబుల్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇక్కడ మనం ఆ నేమ్ వేరియబుల్ అనేది ఏం చెప్తుందంటే ఏ మాడ్యూల్ అవసరం లేకుండా ప్రింట్ అవుతుందా లేదా ఏదన్నా మాడ్యూల్ అవసరం తీసుకొని ప్రింట్ అవుతుందా అనేది తెలుసుకోవాలంటే మనం ఈ నేమ్ వేరియబుల్ అనేది ఉపయోగించాలి. ఓకే, నౌ ద క్వశ్చన్ ఇక్కడ చూడండి. క్వశ్చన్ ఈజ్ హౌ కెన్ వి ఫైండ్ దిస్ ఈజ్ మెయిన్ ఫంక్షన్ ఆర్ నాట్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, ఇది మెయిన్ ఫంక్షనా కాదా అని కనిపెట్టడం ఎలా. మనకి వచ్చే రెండో క్వశ్చన్ ఏంటి, హౌ కెన్ వి ఫైండ్ దిస్ మెయిన్ ఫంక్షన్ ఆర్ నాట్. తర్వాత ఏంటంటే here we have 2 points. One is it will executed as main program, another one is it will executed as module. అంటే ఏంటంటే ఫస్ట్ మనం డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడు ఏ ఆన్సర్ వస్తుందో చూడాలి. ఆ తర్వాత ఒక మాడ్యూల్ సహాయంతో, లాస్ట్ టైం మనం మాడ్యూల్స్ చెప్పుకున్నాం కదా, మాడ్యూల్స్ చెప్పుకొని వేరే ఫోల్డర్లో ఉన్నదాన్ని ఆ ఫోల్డర్లో ఉన్నదాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి చూసాం కదా. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో
మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. ఓకే, ఆర్ వీ కెన్ యూస్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ మాడ్యూల్ ఫర్ అనదర్ ప్రోగ్రామ్. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఈ ప్రోగ్రామ్ కనుక ఒకవేళ ఇది మెయిన్ ప్రోగ్రామ్ కాకపోతే అది ఏమవుతుంది, ఇది ఏదో ఒక ప్రోగ్రామ్కి మాడ్యూల్లో పనికొస్తుందని దాని అర్థం వస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు నేను చెప్పింది అర్థమైందా కాన్సెప్ట్? నేమ్ వేరియబుల్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఎవ్రీవన్? హలో, అర్థమైందండి ఇప్పుడు దాకా చెప్పింది? ఓకే ఫైన్. అంటే నేమ్ వేరియబుల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ పర్టికులర్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ చెందిందా లేదా ఏదైనా మాడ్యూల్ ఫంక్షన్ చెందిందా అని కనుక్కోవడానికి ఇది ఉపయోగిస్తారు. ఫైన్, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఓకే, ఓకే ఫైన్. సో ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి. ఓకే ఫైన్. సో ఈస్ట్ గోదావరి నుంచి ధన శేఖర్ చేశాడు, ధన సాయి కుమార్ చేశాడు, కీర్తిక చేసింది, అండ్ ప్రీతి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రాదు, ఒకసారి ప్రాపర్గా ఒక్కసారి మళ్ళీ ట్రై చేయండి, వస్తుంది. అండ్ తర్వాత శ్రీలక్ష్మి వీరవేరి రైట్ ఆన్సర్. ప్రియాంకకి కూడా ఎర్రర్ వస్తుంది, సో ఎర్రర్ రాదు, రైట్ ఆన్సర్ వస్తుంది. ఒకసారి మళ్ళీ చేయండి. ఎర్రర్ వస్తుంది సార్. ఓకే, ట్రై చేసినా వచ్చింది సార్, వెరీ గుడ్ ప్రీతి. సో ప్రీతికి మళ్ళీ ట్రై చేస్తే వచ్చింది. సో మీరు కూడా రామాంజనేయులు అండ్ ప్రియాంక ట్రై చేయండి. వెరీ గుడ్. ఎర్రర్ రాదు మ్యాక్సిమం ఎర్రర్ రాదు. మీరందరూ చేస్తే ఓకే, మీరందరూ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను, ఏంటి ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చేశారా ప్రియాంక మీరందరూ? ఎర్రర్ సార్ అందరికి వస్తుంది కదా ఆన్సర్. ఒక పని చేయి, నీ కోడ్ నాకు ఇక్కడ కోడ్ చాట్ బాక్స్లో పెట్టు, ఎందుకు ఎర్రర్ వస్తుందో నేను చెప్తా. ఓకే, పెట్టింది కోడ్. ఓకే, నేను కాపీ చేస్తాను కోడ్ని. కాపీ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎందుకు ఎర్రర్ వస్తుందో చూస్తాను మనం. సింటాక్స్ ఎర్రర్, ఇఫ్ నేమ్ డబుల్ ఈక్వల్ టు ఇఫ్ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చిందా? ఓకే, ఒకసారి పైకి వెళ్ళి దీన్ని మన నా కోడ్ నీ కోడ్ కంపేర్ చేద్దాం. ఇక్కడ ఇఫ్ అనేది ఇఫ్ దగ్గర మీరు స్పేస్ ఇవ్వాలి. ఓకే, చూడండి ఇక్కడ మీరు క్లియర్గా ఇక్కడ మీరు గమనిస్తే ఇఫ్ దగ్గర మీరు డైరెక్ట్గా మీరు రాసేస్తావు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇఫ్ దగ్గర చిన్న స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇస్తే చూసారా కలర్ మారుతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, సి ఆన్సర్ వచ్చింది చూసారా. వెరీ గుడ్ ప్రీతి. ఓకే ఫైన్, స్పేస్. ఓకే, అందరికీ తెలిసిపోయింది. సో అందరికీ చిన్న లాజిక్, ఆ లాజిక్ అర్థమైపోయింది కాబట్టి వెరీ గుడ్. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్లోకి వస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వరకు మనం చేసాం కదా.
ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ డెఫ్ ఆఫ్ ఇక డివిజన్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ డివిజన్ అనే ప్రోగ్రామ్ ని ప్రింట్ ఆఫ్ ఏ బై బి అంటే ఇది ఫంక్షన్ లో ఉన్న ఆపరేషన్ చేస్తాం. మనం ఫంక్షన్ ఇంకా మనం కాల్ చేయలేదు. కాల్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే దానికంటే ముందు ఫస్ట్ ఇది మెయిన్ ఫంక్షనా కాదా అని తెలుసుకోవడానికి నేను ఏం చేస్తాను, ఇఫ్ అని చెప్పి ఇక్కడ అండర్ స్కోర్ నేమ్ అనేది మెయిన్ కదా. సో ఈ అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ ఇది సారీ డబల్ అండర్ స్కోర్ నేమ్ డబల్ అండర్ స్కోర్ ఈక్వల్ టు మెయిన్ అయితే అంటే ఏంటి, నేను మెయిన్ కొటేషన్ లో పెట్టాను అంటే ఏంటది స్ట్రింగ్ అనమాట. అది ఆ మెయిన్ అనేది ఏంటంటే డబల్ అండర్ స్కోర్ మెయిన్ అనేది స్ట్రింగ్. ఎందుకంటే ఇప్పుడు నేమ్ అనేది కనుక ప్రాపర్ గా మనం ప్రింట్ చేస్తే ఏమొచ్చింది, నేమ్ అనేది ప్రింట్ చేస్తే మెయిన్ వచ్చింది. కాబట్టి ఆ ఇప్పుడు ఈ నేమ్ అనేది మెయిన్ తో ఈక్వల్ అయితే కనుక ప్రింట్ ఇట్ ఈస్ మెయిన్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇండివిజువల్లీ. ఇక్కడ నేను ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, డివిజన్ ఏ కామా బి అని చెప్పేసి ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. అలా కాకపోతే అది కనుక ఇఫ్ నేమ్ డబుల్ ఈక్వల్ టు నాట్ మెయిన్ కాకపోతే ప్రింట్ ఇట్ ఈస్ మాడ్యూల్ ప్రోగ్రామ్. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది 4-2 అని ఇస్తే ఇట్ ఈస్ మెయిన్ ప్రోగ్రామ్ సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ ఇండివిజువల్ అని వచ్చింది. సార్ ఎందుకు సార్ ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళలేదు అనేది మనకి ఒక చిన్న క్వశ్చన్ కింద మనకి ఇక్కడ ఉండిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ లోకి మనకి ప్రోగ్రామ్ ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ నేనేం చెప్పాను, ఇట్ ఈస్ మెయిన్ ప్రోగ్రామ్. ఇది మెయిన్ ప్రోగ్రామా లేదా ఈ ప్రోగ్రామ్ ఏదైనా మాడ్యూల్ మీద డిపెండ్ అయ్యి ఉందా అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తా ఉన్నాం. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్దాం. మాడ్యూల్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనం ఎక్కువగా ఏ కీవర్డ్ వాడడం, మనం ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పండి. మాడ్యూల్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనం ఎక్కువగా ఏ కీవర్డ్ వాడడం, మనం ఇంపోర్ట్. వెరీ గుడ్. ఇంపోర్ట్ అనే ప్రోగ్రామ్ ని ప్రోగ్రామ్ అవుట్పుట్ చూపించట్లేదా? ఓకే శ్రీకాంత్, నీ కోడ్ కూడా నాకు కాపీ చేసి పెట్టు, అదే చాట్ బాక్స్ లో పేస్ట్ చెయ్యి, దాన్ని టెస్ట్ చేద్దాం మనం. ఓకేనా, ఫైన్. ఓకే, ఇంపోర్ట్ అనే కీవర్డ్ మనం ఎక్కువ వాడడం. సో ఇంపోర్ట్ అంటే దాని అర్థం ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ వాడాం కాబట్టి ఖచ్చితంగా ఆ కోడ్ అనేది మాడ్యూల్ మీద డిపెండ్ అయ్యి ఉందని. మాడ్యూల్ మీద డిపెండ్ అయ్యి ఉందంటే కొన్ని సిస్టమ్ ప్రోగ్రామ్ రావడం లేదు అసలు సార్. కొన్ని సిస్టమ్ ప్రోగ్రామ్ అంటే మన ఎగ్జిక్యూషన్ లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఫ్లాస్. ఎవరికైతే డౌట్ ఇచ్చిందో వాళ్ళ కోడ్ పెట్టండి, నాకు ఇక్కడ చాట్ బాక్స్ లో కాపీ చేసి పెడితే నేను టెస్ట్ చేస్తాను కోడ్. ఓకేనా, ఫైన్. ఇక్కడ ఒక నిమిషం ఉండండి, ఇక్కడ శ్రీకాంత్ పెట్టాడు, చూద్దాం మనం. ఓకే, ఇదిగోండి ఇప్పుడు శ్రీకాంత్ కోడ్ కాపీ చేస్తాను. సో శ్రీకాంత్ కోడ్ లో చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే ఎర్రర్స్ కాదు, కాకపోతే సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయి. అదే మన ఈ స్పేసెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒక్క నిమిషం చూపిస్తా ఉన్నాండి. చూద్దాం ఇప్పుడు. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఏంటో చూద్దాం ఒకసారి. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఇక్కడ ఒక అండర్ స్కోరే పెట్టాడు. వెరీ గుడ్. ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ పెట్టారు. మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఇట్ ఈస్ మాడ్యూల్ ప్రోగ్రామ్. ఓకే, శ్రీకాంత్ది ఇక్కడ మాడ్యూల్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళింది, కానీ ఇక్కడ మనం మాడ్యూల్ రాలేదు, యాక్చువల్గా ఇండివిజువల్ అని రావాలి. ఇక్కడ ఎందుకు ఇండివిజువల్ రాలేదు, ఇక్కడ మెయిన్ కూడా డబుల్ అండర్ స్కోర్ పెట్టాలి. మెయిన్ కూడా డబుల్ అండర్ స్కోర్ పెడితే చూడండి, ఇట్ ఈస్ మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ ఇండివిజువల్లీ. సో ఇక్కడ మన శ్రీకాంత్ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేమ్ దగ్గర సింగిల్ అండర్ స్కోర్ పెట్టాడు, అలాగే మెయిన్ దగ్గర కూడా సింగిల్ అండర్ స్కోర్ పెట్టాడు. చిన్న సింటాక్స్ మిస్టేక్స్ ఉన్నాయి అంతే. ప్రోగ్రామ్ అంతా రైటే. ఓకే, ప్రోగ్రామ్ అంతా రైటే కానీ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. సో మళ్ళీ మనం ప్రోగ్రామ్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకే, నో డౌట్. సారీ ఏం అవసరం లేదు, అది చాలా జరుగుతూ ఉంటుంది అంత ఒకసారి. ఓకే, ఫైన్. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఇంపోర్ట్ అనే కీవర్డ్ మనం వాడలేదు కాబట్టి ఇది ఈ ఇఫ్ బ్లాక్ లోనే ఉండిపోద్ది, ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళదు. ఒకవేళ సార్ ఇప్పుడు మనం
ఇఫ్ ఇప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళాలంటే ఎలా అని చెప్పేసి అలా చెప్పాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక కోడ్ తీసుకుందాం. నిన్నట్లా మనం ఇప్పుడు ఒక మాడ్యూల్స్ చేసేటప్పుడు ఒక మాడ్యూల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అది ఎడిషన్ మాడ్యూల్ ప్రోగ్రామా, సబ్ట్రాక్షన్ మాడ్యూల్ ప్రోగ్రామా, ఈవెన్ ఆడ్ మాడ్యూల్ ప్రోగ్రామా అనేది ఒకటి పెట్టుకున్నాం. ఓకే, అదైన తర్వాత దానికి లాజిక్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది చేసాం కదా. ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నేను దానికి ఏం చేస్తున్నానంటే అందరూ కూడా టెస్ట్ 3 అని చెప్పేసి ఒకటి పెట్టుకోండి ఇట్లా. ఓకే, సేమ్ ఇదే ప్రోగ్రాము ఒక ఐడిఎల్ఈ ఓపెన్ చేసి టెస్ట్ 3 అని చెప్పేసి ఒకటి పెట్టుకోండి. టెస్ట్ 3 అని చెప్పేసి అందులో పెట్టుకోండి. దానికంటే ముందు నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి చూడండి ఇక్కడ. దానికంటే ముందు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్యాకేజెస్ అని చెప్పేసి ఒకటి తీసుకోండి. ఓకే, ప్యాకేజెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ పెట్టుకొని దాంట్లో ఓకే ప్యాకేజెస్ కాదు, ఇది కాదు, సారీ బై మిస్టేక్ అట్లా వచ్చింది. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ చేయండి. టెస్ట్ 3 అనే ప్రోగ్రామ్ ఒకటి చేయండి. ఇప్పుడు మనం అంటే ఎల్స్ బ్లాక్లోకి ఎలా వెళ్తాం సార్ అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ చేయండి. A = ఇన్పుట్ ఆఫ్, B = ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి చేసి ఇది చెయ్యండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ అందరూ ఐడిఎల్ఈలో చేయండి, ఎందుకంటే ఐడిఎల్ఈలో బాగా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం దీని ఆన్సర్ని మనం ఇప్పుడు. ఓకే, ఇది ఐడిఎల్ఈలో చేసిన తర్వాత నాకు రెస్పాన్స్ ఇవ్వండి. ఇక్కడ చిన్న చిన్న మార్పులు జరిగాయి చూడండి. ఇక్కడ కోడ్లో నేను చిన్న మార్పు ఏం చేశానంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ మెయిన్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇండివిజువల్ అని పెట్టిన తర్వాత ఎల్స్ బ్లాక్లో మార్చాను. ఎల్స్ బ్లాక్లో నేమ్ అనేది నార్మల్గా ఇక్కడ ప్రింట్ చేసి కామా పెట్టాను. ఆ తర్వాత ఇది పెట్టాను, ఏది మన కోటేషన్స్లో పెట్టాను. సో ఇది ఇండివిజువల్ ప్రింట్ ప్రోగ్రామ్ ఇది. అలాగే ఇది ఒక ఆపరేషన్ సంబంధించిన ఈక్వేషన్ లాంటిది అనమాట. ఓకే, కామాతో సెపరేట్ చేశాను, అది మీరు గమనించారు. ఓకే, సో ఇది చేసిన తర్వాత ఓకే నాకు రెస్పాన్స్ ఇస్తే అప్పుడు నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాను అన్నమాట. ఓకే, డన్, వెరీ గుడ్. ఫణిశేఖర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఇందాక ప్రోగ్రామ్లో కాపీ పేస్ట్ చేయాలి మీరు. ఓకే, మిగతా వాళ్ళు ఇంకెవరు చేశారు ఫణిశేఖర్ కాకుండా? ఇంకా సమ్ అదర్ పర్సన్స్ ఇంకెవరన్నా చేశారా? ఓకే, ప్రీతి ఆల్సో డన్. ఇంకా ఓకే, ధనసాయి కుమార్, ఫైన్. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే, ఇక్కడ ప్యాకేజెస్ అనే దాంట్లో ఒక దిక్కుకి వెళ్ళండి. ప్యాకేజెస్ అంటున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ప్యాకేజెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ప్యాకేజెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ తీసుకోండి. నార్మల్గా ఇదే ఫోల్డర్లో టెస్ట్ 3 అని చెప్పేసి ఇందాక మీరు ఇప్పుడు నేను ఒక టెస్ట్ 3 అనే నేమ్తో ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను కదా, దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాకేజెస్ అని చెప్పేసి ఇలా ఒక ఫోల్డర్ ఓపెన్ చేయండి. ప్యాకేజెస్ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత టెస్ట్ 3 అని చెప్పేసి అన్నాను కదా, అంటే ఏంటి? ఈ టెస్ట్ 3 అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత దీన్ని ఎక్కడ సేవ్ చేస్తారు? ప్యాకేజెస్ అనే ఫోల్డర్లో సేవ్ చేయండి. అలాగే దాని తర్వాత ఈ రోజు 19వ రోజు కదా మనకి. సో ఇది 19వ రోజు కాబట్టి నేను క్లాస్ 19 అని చెప్పేసి ఇంకొక న్యూ ఫైల్ ఓపెన్ చేసి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాను కదా, ఈ ప్రోగ్రామ్ చేసి ఇది కూడా సేమ్ అదే ప్యాకేజెస్ అనే ఫోల్డర్లో అదే ప్యాకేజెస్ అనే ఫోల్డర్లో క్లాస్ 19 అన్న లేకపోతే మీకు నచ్చిన పేరుతో మీరు సేవ్ చేయండి. ఓకే, అర్థమైందా నేను చెప్పింది? మళ్ళీ చెప్పను, నేను చెప్పింది అర్థమైందా అందరికీ? ఒకసారి చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వాలి తొందరగా.
టెల్ మీ అగైనా. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇదిగోండి, నేను ఫస్ట్ నుంచి చేస్తాను చూడండి, లేకపోతే ఓకే నేను ఒక న్యూ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ న్యూ ఫోల్డర్ ఓపెన్ చేయండి ఫస్ట్. ప్యాకేజెస్ అని చెప్పేసి ఒక సారీ ప్యాకేజెస్ 2 అని చెప్పేసి పెట్టాను. సారీ ప్యాకేజెస్ 3 అని చెప్పేసి ఒక ఫోల్డర్ పెట్టాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ప్యాకేజెస్ 2 అని ఉంది కదా. సో ప్యాకేజెస్ 3 అని చెప్పేసి ఒక ఫోల్డర్ పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇది ఎలా ఓపెన్ చేశాను. ప్రస్తుతానికి ఇది ఎంటీ ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ test3 అనే ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ test3 అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మీరు ప్యాకేజెస్ లో సేవ్ చేయాలి. నేను సేవ్ ఆల్రెడీ చేశాను కాబట్టి సేవ్ ఎస్ చేస్తున్నాను మీకోసం మళ్ళీ. ఓకే ఓకే నేను ఇక్కడికి వెళ్ళాలి కదా. ఫైన్, ప్యాకేజెస్ 3 ఇదిగోండి ఇక్కడికి వెళ్తున్నాను. ఎక్కడ కూడా సేమ్ అదే test3 అనే పేరుతోనే నేను సేవ్ చేస్తున్నాను. ఓకే ఫైన్, సేవ్ చేశాను. ఓకే ఇప్పుడు ఒకసారి నేను ఆ ఫోల్డర్ దగ్గర వెళ్తాను చూడండి. ఇదిగో చూసారా, ప్యాకేజెస్ 3లో నేను ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ ఫోల్డర్ ఇది అనేది సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేయండి. అంటే ఇప్పుడు test3 ఇట్లానే ఉంటుంది. test3 ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అనేది ఒకటి ఓపెన్ చేస్తాం. న్యూ అనేది ఓపెన్ చేసి మనం ఇంతకు ముందు క్లాస్ 19 అని అన్నాం కదా. సారీ ఇది కాదు, ఇది కాపీ చేస్తున్నాను నేను. ఇది కాపీ చేసి నేను ఏం చేస్తున్నానంటే అన్టైటిల్ అని ఉంది కదా, దీంట్లో నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి దీన్ని నేను సేవ్ చేయాలి కదా. సో సేవ్ చేసినప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే ప్యాకేజెస్ 3 అనే ఫోల్డర్లోకి వెళ్ళి క్లాస్ 19 అని చెప్పేసి సేవ్ చేస్తున్నాను నేను. ఓకే సేవ్. సో ఈ రెండు సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ పర్టికులర్గా ఈ ఇంపోర్ట్ test3 అనే ప్రోగ్రామ్ని మీరు రన్ చేయాలి. అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఓకే ఫైన్, వెరీ గుడ్. సో ఇప్పుడు చేసి ఈ test3 అనేది ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ ఏ వస్తుందో చెప్పండి. ఓకే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఆన్సర్ ఏ వస్తుందో చెప్తే మనం నెక్స్ట్ మనం అది ఎందుకు అలా వచ్చింది అనేది మనం టెస్ట్ చేస్తాం. ఓకేనా? ఫైన్. ఓకే ఫైన్, ఆల్మోస్ట్ అందరికీ ఆన్సర్ వచ్చేసింది. ఓకే వెరీ గుడ్. సో ఇక్కడ ఎర్రర్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఒకసారి వాళ్ళ కోడ్, అంటే మీరు కోడ్ ఎర్రర్ వస్తుందంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ రెండు కూడా ఒకే ఫోల్డర్లో సేవ్ చేయలేదని అర్థం. మీరు ఆ రెండు కూడా ఒకే ఫోల్డర్లో సేవ్ చేయకపోతే అప్పుడు మీకు ఏంటంటే ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే అలా సేవ్ చేస్తే ఎర్రర్ రాదు. ఓకే ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే వెరీ గుడ్, అందరూ చాలా మంది చేశారు. ఇది test3 ఈజ్ ఏ మాడ్యూల్ ప్రోగ్రామ్ మెయిన్. దిస్ క్లాస్ దిస్ క్లాస్ 19 మాడ్యూల్ 5. ఇక్కడ ఈజీ అని పెడదాం. ఓకే దిస్ ఈస్ క్లాస్ 19 మాడ్యూల్ 5 అంటే అర్థం ఏంటంటే ఎక్కడ మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ ఒకసారి ఇక్కడికి వద్దాం. మనం ఏది test3, ఈ test3లో మనం చూసుకుంటే మనం ఏమంటున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి అన్నాం, బి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాం, సేమ్ యాజ్ టీజ్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వరకు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఎల్స్ బ్లాక్లో ప్రింట్ నేమ్ కామా ఇట్ ఈస్ మాడ్యూల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ ఎప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ అనేది ట్రూ అవుతుంది, మనం దీనికి ఎటువంటి డ్రైవర్ ప్రోగ్రామ్, ఓకే డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది మనం ఎటువంటి డ్రైవర్ ప్రోగ్రామ్ దీనికి ఇవ్వకపోతే, అంటే ఏంటి ఇంపోర్ట్ అనే ప్రోగ్రామ్ దీనికి ఇవ్వకపోతే ఆటోమేటిక్లీ ఇది ఇఫ్ బ్లాక్లో ఉంటుంది. ఎల్స్ బ్లాక్ ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడైతే మనం దీన్ని ఇంపోర్ట్ అనే దాంతో లింక్ చేసాం. మనం ఇక్కడ చూడండి, మనకి టెస్ట్ ప్రోగ్రామ్ తర్వాత మనకి క్లాస్ 19 అనే ప్రోగ్రామ్ ఉంది కదా. సో ఈ ప్రోగ్రామ్ చూడండి, ఇంపోర్ట్ test3 నేను ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేస్తే అది ఏమవుతుంది, ప్రింట్ __ నేమ్ దిస్ ఈస్ క్లాస్ 19 మాడ్యూల్ అని చెప్పేసి ఉంది. అక్కడ కాస్త ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎల్స్ బ్లాక్లో ఉన్నది test3 ఈజ్ ఏ మాడ్యూల్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏమవుతుంది, ప్రింట్ నేమ్ అంటే ఇందాక మనకి మెయిన్ అని ప్రింట్ అయింది కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనకి మెయిన్ అని ప్రింట్ అయ్యి స్పేస్ వచ్చి దిస్ ఈస్ 19 మాడ్యూల్ 5 అని వచ్చింది.
సో దీన్ని బట్టి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ పెడితే అది ఖచ్చితంగా మెయిన్ ప్రోగ్రామ్ కాదు, మాడ్యూల్ ప్రోగ్రామ్ అని అర్థం. సో అర్థమైందా ఇక్కడ వరకు చెప్పింది ఈరోజు? మాడ్యూల్ ప్రోగ్రామ్ ఈ నేమ్ వేరియబుల్ దేనికి ఉపయోగిస్తారనేది ఇప్పుడు క్లియర్గా అర్థమైందా ఎవ్రీవన్? ఓకే ఓకే ఫైన్, వెరీ గుడ్. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇది, నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కసారి మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ పెద్ద పెద్ద కాన్సెప్ట్ లాగా ఉన్నాయి, మీరేమో చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారని. అంటే ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది, కానీ మనకి ఫస్ట్ అండర్స్టాండింగ్ అవ్వడానికి మనకు అర్థమయ్యే ప్రోగ్రామ్నే మనం తీసుకోవాలి. కానీ మనం కొంచెం కష్టంగా ఉన్న ప్రోగ్రామ్ తీసుకుంటే ఏమవుతుందంటే దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ తర్వాత మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఫస్ట్ బేసిక్ ఐడియా అంటే ఈ కాన్సెప్ట్, ఇప్పుడు నేమ్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగేది ఐడియాని మనం కనిపెట్టాలి. ఐడియా అండ్ కాన్సెప్ట్ని కనిపెట్టిన తర్వాత చిన్న ప్రోగ్రామ్ అయినా ఒకలా ఉంటుంది, పెద్ద ప్రోగ్రామ్ అయినా ఒకలా ఉంటుంది. సో ఇక్కడతో మనకి ఏంటంటే ఆ నేమ్ వేరియబుల్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో దీని తర్వాత మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్యాకేజెస్ అనే ఒక కాన్సెప్ట్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్టే. సో ప్యాకేజెస్ అంటే ఏం లేదు, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. అంటే ఇంతకు ముందు వరకు మనం మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని మాడ్యూల్స్లో మనం ఏం చేస్తాం, మనం ఫంక్షన్స్ రాసాం. సో ఈ మాడ్యూల్స్ని మనం కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్పి అనొచ్చు. ఒకసారి ఇక్కడ రాస్తా చూడండి, క్లారిటీగా ఇక్కడ రాస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే ఫైన్, ఇక్కడ మాడ్యూల్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పచ్చు. అదే ఇప్పుడు ప్యాకేజెస్ అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్యాకేజెస్ అనమాట. ఇదేంటి, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, సో స్క్రీన్ రావట్లేదు అన్నది కనిపిస్తుందా నా స్క్రీన్? అది నా స్క్రీన్ ఇప్పుడు నేను నోట్ ప్యాడ్లో టైప్ చేస్తుంది కనిపిస్తుందా? వస్తుందంట చూడండి ఒకసారి. ఎస్, అందరూ ఎస్ అని చెప్పారు, విజిబుల్. ఓకే, సో సంథింగ్ ఇది చిన్న గ్లిచ్, యాప్లో చిన్న గ్లిచ్ ఇచ్చినట్టు ఉంది, చూసుకోండి. ఓకే ఫైన్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంతకుముందు మనం మాడ్యూల్స్ ఏదైతే చేస్తామో ప్యాకేజెస్ మనం అదే చేస్తాం, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాం అనమాట. కాకపోతే ఈ ప్యాకేజెస్ చేసుకున్న తర్వాత మాడ్యూల్స్ మనకి కొంచెం బెటర్గా అర్థమవుతాయి, అండ్ రెండోది ఏంటంటే కొంచెం ఈజీ కూడా అనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఫైన్. సో ఇక్కడ దానికి సంబంధించి ఇప్పుడు టైం 11:50, సారీ ఒక 2:55 అవుతుంది కదా ఇప్పుడు టైము. సో మనము ఒక 10 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత మనం ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ మనం మొదలు పెడదాం. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా 2:05కి స్టార్ట్ చేద్దాం. నేను ఈరోజు కాన్సెప్ట్ కొంచెం తొందరగా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం ఒక 20 minutes కానీ 10 minutes ముందుగానే కొడతాం మనం ఈరోజు క్లాసు. రేపు మాత్రం కొంచెం ఒక 10 minutes ఎక్స్ట్రా ఉండొచ్చు అంతే. ఓకే, సో ఇప్పుడు మేడం గారు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారో ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ 2:05కి ఎవరో లెఫ్ట్ అవ్వకుండా ఉంటే ప్యాకేజెస్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోకుండా ఫాలో అవ్వండి. సో ఈ లోపు మంచి ఏదైనా తాగి ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసి రెడీగా ఉంది. ఓకే, ఓకే ఫైన్, స్టార్ట్ చేసేచ్చు. ఫైన్, సో ఇక్కడ మనం ఈరోజు ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ప్యాకేజెస్ అనుకున్నాం కదా, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. సో ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అని చెయ్యాలంటే ఇప్పుడు నన్ను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, నేను డెస్క్టాప్లోకి వెళ్ళాను. నేను సేమ్ ఇందాకలాగే ప్యాకేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే ప్యాక్ అని చెప్పేసి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయండి. అంటే ప్యాకేజెస్లోనే ప్యాక్ అని చెప్పేసి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకే, ప్యాక్ అని చెప్పేసి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ న్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఫోల్డర్ క్లిక్ చేస్తే ఇలా ఫోల్డర్ అనేది న్యూ ఫోల్డర్ వస్తుంది. అక్కడ ఆ ఫోల్డర్కి మీరు ఏమి ఇస్తారో అంటే ఆ ఫోల్డర్కి మీరు ఏం పేరు ఇస్తారంటే ప్యాక్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. ఇచ్చారా అందరూ? ఓకే ఫైన్. అలా ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్యాక్లో మనం అంటే ప్యాకేజెస్ మనకి రన్ అవ్వడానికి ఒక ముఖ్యమైన ఒక ఫైల్ అనేది, ఒక ప్రోగ్రామ్ అనేది కావాలి.
కాకపోతే ఆ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్లో ఏమి ఉండదు, ఎంటీ ప్రోగ్రామ్ అది, బట్ అది రిక్వైర్డ్. అది ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక న్యూ ఫోల్డర్ ఒకటి ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ ఇక్కడ చూసుకోండి, ఇలాగా ఒక ఎంటీ ఫోల్డర్ ఉంది కదా, ఇలా ఒక ఎంటీ ఫోల్డర్ ఓపెన్ చేయండి, న్యూ ఫైల్. ఒక ఎంటీ ఫైల్ సార్ మొబైల్లో ఎక్కడ క్రియేట్ చేయాలి సార్? మొబైల్లో అంటే ఇక్కడ మీకు మొబైల్లో మనకి పైడ్రాయిడ్ యాప్లో మీకు సేవ్ చేసుకున్న ఆప్షన్ ఉందా? ప్రోగ్రామ్ని పైడ్రాయిడ్లో మీకు సేవ్ చేసుకున్న ఆప్షన్ వచ్చిందా? ఒకసారి ఇది చెప్పండి. పైడ్రాయిడ్ మనం ఒక యాప్ అనుకున్నాం కదా, దాంట్లో మనం సేవ్ చేసుకున్న ఆప్షన్ ఉందా లేదా? లేకపోతే మనం ఇది చేయలేం. యాక్చువల్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్లు అన్నీ కూడా ఇంతకుముందు మనం నిన్న చెప్పుకున్న మొబైల్ మాడ్యూల్స్ కూడా మనకి ఐడిఎల్ఈలోనే అవుతుంది ఇది మనకి. ఓకే, సో ఐడిఎల్ఈ ఉంటే బాగా అర్థమవుద్ది. ఒక పని చేయండి, ఒకవేళ ఇది మీకు ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ కాదు కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇది వినండి క్లియర్గా. ఆ తర్వాత మీరు మీకు సిస్టమ్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అయితే ఇది వింటే ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఫైన్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఇలా ఇప్పుడు మనం ఒక ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నప్పుడు సేవ్ చేయండి. ఏ పేరుతో సేవ్ చేస్తారంటే ఇక్కడ చూడండి, నేను ఎలా అయితే సేవ్ చేస్తానో అలాగే అదే పేరుతో సేవ్ చేయాలి. ఇక్కడ నేను ఇచ్చాను చూసారా, _in_it అని చెప్పేసి ఈ పేరుతో ఆ ఫోల్డర్ అనేది సేవ్ చేయాలి. అది ఎక్కడ సేవ్ చేయాలి? ఇందాక మీరు ప్యాక్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా, ఆ ప్యాక్ అనే ఫోల్డర్లో మీరు పెట్టాలన్నమాట. ఓకే, సో స్పీడ్గా పెట్టండి, ఆ ఫోల్డర్ని సేవ్ చేసి ప్యాక్ అనే ఫోల్డర్లో పెట్టండి. ఇదిగోండి ఇక్కడ నేమ్ ఇచ్చాను నేను, చూడండి ఇక్కడ మీకు క్లారిటీగా ఉండాలని చెప్పేసి మీకు నేమ్ ఇచ్చాను. సో ఈ నేమ్తో ప్యాక్ అనే ఫోల్డర్లో ఒక ఎంటీ ఐడిఎల్ఈ ఫైల్ని సేవ్ చేయాలన్నమాట. సేవ్ చేశారా అందరూ? ప్రీతి ఒక్కతే ఎస్ఎస్ అని పెడుతుంది, మిగతా వాళ్ళందరూ లేట్గా పెడుతున్నారు. ఈరోజు ప్రీతి ఫామ్లో ఉందన్నమాట. అయితే పనిశేఖర్ డన్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. శ్రీకాంత్ వెరీ గుడ్, చేశారు సార్. నేను ప్రోగ్రామిజ్ వెబ్సైట్లో ప్రోగ్రామ్ చేస్తాను సార్. ప్రోగ్రామిజ్లో చేస్తున్నావా? ప్రోగ్రామిజ్లో సేవ్ చేయడానికి అంటే మనకు ఫైల్ సేవ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ వీటిని చెక్ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఓకే, ఫైన్. ఓకే, ఈ ఇనిట్ అని చెప్పి సేవ్ చేశారు కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మాడ్యూల్స్ని క్రియేట్ చేద్దాం. అంటే ఏంటి, ఇప్పుడు ప్యాకేజెస్కి ఈ ఇనిట్ అనే ఫోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఇనిట్ అనే ప్రోగ్రామ్, ఇనిట్ అనే ఫైల్ లేకపోతే ప్యాకేజ్ అని చెప్పేసి మనం దాన్ని అన్నాం. ఆ ఫోల్డర్ని కానీ దేన్నైనా సరే మనం ఆ ప్యాకేజ్ అని చెప్పేసి అన్నాం. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మనం మాడ్యూల్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, మాడ్యూల్స్ ఫస్ట్ ఆల్టర్నేటివ్ చెప్తాను నేను, ప్రస్తుతానికి మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డెఫ్ ఆఫ్ యాడ్ a, b అని చెప్పేసి ఒకటి ఇచ్చాను. తర్వాత రిటర్న్ a+b అంటే ఒక ఎడిషన్ మాడ్యూల్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, ఒక ఎడిషన్ మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఎడిషన్ మాడ్యూల్కి పేరు ఏం పెట్టానంటే నేను M1 అని చెప్పేసి అని పెట్టాను అనమాట. దీన్ని మీరు ఎక్కడ సేవ్ చేస్తారో సేమ్ అదే ప్యాక్ అనే ఫోల్డర్ ఇందాక మీరు ఇనిట్ అనేది ఎక్కడైతే సేవ్ చేస్తారో అక్కడికే వెళ్ళి మీరు ఇది M1 అనే పేరుతో సేవ్ చేయండి. ఓకేనా, ఇలా చేశారా? స్పీడ్గా చేయండి. ఇది మనకి ఇంకొక 15 మినిట్స్లో కాన్సెప్ట్ అయిపోద్ది. పెద్ద కాన్సెప్ట్, చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. అంటే ప్యాకేజెస్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఆ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం. ఓకేనా, వెరీ గుడ్. ప్రీతి చేసేసింది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ M1 అనే మాడ్యూల్ని క్రియేట్ చేస్తాం. అంటే ఇది మాడ్యూల్ 1కి షార్ట్ కట్ అనమాట. ఓకే, పనిశేఖర్ ఆల్సో డన్, వెరీ గుడ్. నెక్స్ట్ రామాంజనేయులు ఆల్సో డన్, వెరీ గుడ్. సో ఇక్కడ ఇప్పుడు మనం అందరూ మాడ్యూల్ 1 ఫినిష్ చేస్తారు కదా, M1 అనే పేరుతో సేవ్ చేశారు కదా. ఓకే, ప్రియాంక, ధనసాయి ఇంకా చేయాలి. స్పీడ్గా చేస్తే మనం నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్దాం మనం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే నేను ఇక్కడ చేస్తాను చూడండి, ఇక్కడ ఇదిగోండి. ఇక్కడ నెక్స్ట్ ఇది ఏంటంటే డెఫ్ ఆఫ్, అది ఎడిషన్ అయితే ఇది సబ్ట్రాక్షన్ అనమాట. ఆ ఫోల్డర్లో సేవ్ ఏ ఫోల్డర్లో సేవ్ చేయాలంటే సేమ్ అదే ఫోల్డర్. ఇందాక మీరు ఆ ప్యాకేజెస్లో ప్యాక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి చూపించారు కదా, ఆ ప్యాక్ అనే ఫోల్డర్లోనే
ఇనిట్ అనేది సేవ్ చేయాలి, M1 అనేది సేవ్ చేయాలి, తర్వాత M2 డెఫ్ ఆఫ్ సబ్ ఆఫ్ A, B అని చెప్పేసి ఇంకో ఫంక్షన్ రాసింది చూసారా, ఇది కూడా మీరు అక్కడే సేవ్ చేయాలన్నమాట. ఓకే, సేవ్ చేస్తారా? M2 అనేది కూడా సేవ్ చేశారా అందరూ? ఎవ్రీవన్? వెరీ గుడ్. ఎస్ సార్, వెరీ గుడ్, ఫైన్, వెరీ గుడ్ సార్, డన్. వెరీ గుడ్. ఇప్పుడు మనం అంటే ఏంటి, ప్యాకేజెస్కి ఒక ఫేజ్, అంటే ఒకవైపు ఒక ఫేజ్ అనేది కంప్లీట్ చేస్తాం మనం, రెండో వైపు కంప్లీట్ చేస్తాం, రెండో వైపు కంప్లీట్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు మాడ్యూల్స్ని క్రియేట్ చేస్తాం, ఇనిట్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలా, ప్యాకేజ్, ఇప్పుడు మాడ్యూల్స్లో ఫంక్షన్స్ని ఎలాగైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో ఇక్కడ సేమ్, ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ప్యాకేజెస్లో మాడ్యూల్స్ని మనం ఇంపోర్ట్ చేస్తాం. సేమ్ అదే ప్యాటర్న్, చిన్న చిన్న సింటాక్స్ చేంజెస్ ఉంటాయి, అవి ఏంటనేది చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు మీరు ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేయండి, అదే ఆ ఫోల్డర్లో ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేయండి. ఓకేనా, అదే ఫోల్డర్లో ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేసినా పర్లేదు, దాని బయట ఒక న్యూ ఫోల్డర్ ఓపెన్ చేసినా పర్లేదు. ఇనిట్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఇనిట్కి నేను ప్రోగ్రామ్ ఏం లేదు, ఇనిట్ అనేది జస్ట్ ఒక ఎంటీ ఫైల్ అంతే. అంటే ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేసి దాని ఇనిట్ అనే పేరుతో సేవ్ చేశారు అంతే. మీరు దాంట్లో నేనేం ప్రోగ్రామ్ రాయాల, కావాలంటే చూడండి ఇక్కడ, ఇదిగోండి బ్లాంక్ ఫైల్, జస్ట్ ఇదిగోండి ఇదే ఇనిట్ ప్రోగ్రామ్, ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఓకే నేను ప్యాక్లోకి వెళ్తా, ఒక నిమిషం. ఇప్పుడు ప్యాక్లోకి వెళ్ళిన తర్వాత ప్యాక్ నుంచి ఇలా బయటికి రండి. ఓకే, ప్యాక్ నుంచి, ఓకే ఓకే ఫైన్, గో, వెళ్ళొచ్చు, మీరు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఓకే, ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాక్ అనేది ఒకటి ఉంది కదా, ఇక్కడ ప్యాక్, ఈ ప్యాక్ నుంచి బయటకు వచ్చారు. ఇంతకుముందు ఇప్పుడు దాకా ఇందులో మనం సేవ్ చేసుకున్నాం కదా, దీని నుంచి మనం బయటకు వచ్చేస్తాం. మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాస్ 20 అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి. క్లాస్ 20 అనే దాంతో ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేసి నేను చెప్పిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, నేను చెప్పిన ప్రోగ్రామ్ ఏది, క్లాస్ 20, క్లాస్ ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ అనేది చేయండి. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ప్రోగ్రామ్, ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అనేది ఒకటి, B ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఒకటి ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయకండి, చేసి నాకు చెప్పండి. ఓకేనా, చేసి నాకు చెప్తే ఐ విల్ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, ఫైన్, స్పీడ్గా చేయండి, మనకి టైం తక్కువ ఉంది. ఇక దీని తర్వాత ఇంకొక చిన్న కాన్సెప్ట్ కూడా చెప్పాలి. ఓకే ప్రీతి, మీరు వెళ్ళచ్చు. ఓవర్ చేసేసారా ఇది? ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, డన్. మిగతా వాళ్ళు కూడా చేసేస్తే నేను ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాను. నేను ఇది రికార్డ్ చేయాలి కదమ్మా, రికార్డ్ చేయట్లేదా? ఓకే ఫైన్, సరే ఒక నిమిషం ఉండండి, నేను ఒకసారి ఇది మళ్ళీ. సో ఇక్కడ మీరు ఇందాక ఇది చేశారు కదా, ఇక్కడ అలాగే ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది, బికాజ్ ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్. ఓకే, ఇందాక చెప్పినట్టు ఏంటంటే, ఇక్కడ నేను A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అంటే రన్నింగ్ ఇన్పుట్స్ ఫార్మాట్లో తీసుకున్నాను నేను. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ అని చెప్పేసి ఒక కీవర్డ్ తీసుకొని, దీంట్లో మనకు ప్యాక్ డాట్ M1 అంటే అర్థం ఏంటంటే ఇది కీవర్డ్ కాదు, ప్యాక్ అనే ఫోల్డర్లో M1 అనే మాడ్యూల్, ఆ M1 అనే మాడ్యూల్ నేను ఏమనుకోమంటున్నాను, MAD1 అని చెప్పేసి అనుకోమంటున్నాను. అలాగే కామా పెట్టి ఇంకొక మాడ్యూల్ కూడా, ఇక్కడ ప్యాకేజ్ అనే కాన్సెప్ట్లో నేను ఏమన్నాను, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ కాబట్టి ఇంకొక మాడ్యూల్ కూడా ఖచ్చితంగా 2 ఉండాలి మినిమం. సో అందుకని చెప్పేసి రెండో మాడ్యూల్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. మనం ప్యాక్ డాట్ M2 అనే పేరుతో ఇంకొక మాడ్యూల్ సేవ్ చేస్తాం కదా, సో అక్కడ ఆ M2ని MAD2 అని చెప్పేసి అనుకోమంటున్నాను, యాజ్ MAD2. ఇప్పుడు మనం ఈ ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేయడం సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మనం ఫంక్షన్ కాలింగ్ చేయాలన్నమాట. ఫంక్షన్ కాలింగ్ ఏం చేస్తాం, MAD1 డాట్ యాడ్ ఆఫ్ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే M1 MAD1 అనుకోమంటున్నానో అదే పేరుతోటే, అదే మాడ్యూల్ నేమ్ తోటే మనం ఇక్కడ కాలింగ్ చేయాలి. అంతేగాని మళ్ళీ M1తో చేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది అనమాట. ఓకే, MAD1 డాట్ యాడ్
ఏ కామా బి, అలాగే మ్యాట్ 2 డాట్ సబ్ కామా ఏ కామా బి ఫంక్షన్ కాలింగ్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 56 ఎంటర్ చేశాను, తర్వాత 34 ఎంటర్ చేస్తే ఆన్సర్ మనకు చూడండి ఇక్కడ 9022 వచ్చింది. సో ఇక్కడ మనకి ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అందరికి వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రియాంకకి ఆన్సర్ కొంచెం ఎర్రర్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఒకసారి కాపీ చేసి మనం పేస్ట్ చేస్తే ఏంటి ప్రాబ్లం వచ్చింది అనేది తెలుస్తుంది మనకు. ఓకేనా, ఫైన్. ఇప్పుడు క్లాస్ ప్రోగ్రామ్ ఇది కదా, ఓకే ఫైన్. ఇక్కడ ఒకసారి చూడండి, ఓకే ఇలా తీసిన, ఓకే ఈ ప్రోగ్రాంలో ఫ్రెండ్స్ బగ్స్ కనిపెట్టండి స్పీడ్గా. ఇందులో బగ్స్ కనిపెట్టండి స్పీడ్గా. మేబీ ప్యాకేజ్ నేమ్, ఓకే ప్యాకేజ్ నేమ్, ఓకే ప్యాక్ అనే పేరుతోనే తీసుకుంది కదా ప్రియాంక, ప్యాక్ అనే పేరుతో తీసుకుంది. ఇక్కడ ప్యాక్ డాట్ M1 యాజ్ మ్యాడ్1 అని చెప్పేసి పెట్టారు, అలాగే ప్యాక్ డాట్ M2 యాజ్ మ్యాడ్2 అని చెప్పేసి పెట్టారు, మ్యాడ్1 డాట్ యాడ్ ఏ కామా బి. ఓకే ఫైన్, అంతా ఎగ్జాక్ట్ గానే ఉంది. ఇక్కడ ఇన్పుట్ దగ్గర చిన్న స్పేస్ తేడా వచ్చింది. ఓకే ఓకే ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చినట్టు చూడండి కోడింగ్, ఇక్కడ టైపింగ్ లో d ఈక్వల్ టు int ఇన్పుట్ ఇట్లా ఉండాలి కదా. సో b ఈజ్ ఈక్వల్ టు int ఇన్పుట్ ఆఫ్, ఓకే ఫైన్, ఓకే ఫైన్, ఇది కూడా కరెక్టే, హర్ ఓన్ చాయిస్ కరెక్ట్. ఓకే సో ఇలా చేస్తే రావాలి, ఇలా చేసినా సరే రాలేదంటే దాని అర్థం ఏంటంటే ఒకసారి చెప్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ ప్యాకేజెస్లో మనం ప్యాక్ అని చెప్పేసి అన్నాం కదా, ప్యాక్ అనే చోట ఇక్కడ M1 M2 ఇనిట్ అనేది 3 ప్రోగ్రాంలే ఉండాలి. సో ఈ 3 ప్రోగ్రాములతో పాటు నేను ఇక్కడ ఇందాక మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఆ ప్రోగ్రామ్ నేను ఇక్కడ బయట పెట్టాను, అంటే ప్యాకేజ్ ప్యాక్ అనే ఫోల్డర్లో కాకుండా దాన్ని బయట పెట్టాను, అంటే ప్యాకేజెస్ అనే ఫోల్డర్ ఇందాక ఓపెన్ చేసాను దాంట్లో పెట్టాను, క్లాస్ 20 అనే నేమ్తో పెట్టాను నేను. ఇలా కాకుండా మీరు ఇది కూడా ప్యాక్ అనే ఫోల్డర్లో వేసేస్తే ఆటోమేటిక్గా మీకు కొంత ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రెండో విషయం, ఇది కాకుండా ఇక్కడ కాకుండా వేరే ఫోల్డర్లో వేసినా సరే ప్రాబ్లం వస్తుంది. ఓకే ఒకసారి ప్రియాంక అది ఒకసారి చెక్ చేసుకో, అది చెక్ చేసుకొని నీ కోడ్ అంతా కరెక్టే, రాంగ్ ఏం లేదు. బట్ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మేబీ ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా ఫైన్. తర్వాత ఇప్పుడు మనం ఇంకొకటి చెయ్యాలి. ఏంటి ఇంకొకటి అంటే, ఇప్పుడు సరే ఇప్పుడు ఏంటంటే ఒకే ఫోల్డర్లో ఉంటే మనకు చేసుకొని వచ్చేసింది, మాడ్యూల్స్లో కూడా మనం ఒకటి చేసాం కదా, వెరీ గుడ్ ప్రియాంక సాల్వ్ చేసింది. ఓకే ఇప్పుడు మాడ్యూల్స్లో కూడా మనం ఒకటి చేసాం, ఏంటి ఒక ఫోల్డర్లో కాకుండా వేరే ఫోల్డర్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి సార్ అని చెప్పేసి సేమ్ ప్రాసెస్, కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా మనం ఒకసారి తెలుసుకుంటే అలవాటు అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ డ్రైవ్ అనే దాంట్లోకి వెళ్ళాను, ఓకే ఈ డ్రైవ్ అనే దాంట్లోకి వెళ్ళి న్యూ ఫోల్డర్ అని చెప్పేసి ఒకటి ఉంది, దీంట్లో మాడ్యూల్స్ అయినా ఒకసారి నా కోడ్ చూస్తా ఒకసారి నుండి. క్లాస్ 20లోకి వెళ్తే న్యూ కమ్, సారీ న్యూ డ్రైవ్, న్యూ ఫోల్డర్ కాదు న్యూ కమ్లోకి వెళ్ళాలి నేను. ఈ డ్రైవ్లోకి వెళ్ళాను నేను, ఈ డ్రైవ్లో న్యూ కమ్ అనే ఫోల్డర్ ఒకటి ఉంది, అందులో ఇక్కడ ప్యాక్ అనే దాన్ని నేను ఇక్కడ కాపీ చేశాను, ప్యాక్ అనే దాన్ని ఇక్కడ పెట్టాను నేను. ఓకే సో ఇక్కడ ప్యాక్ అనే ఫోల్డర్, ఇప్పుడు మీరు సిస్టమ్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే వేరే డ్రైవ్లోకి వెళ్ళి ప్యాక్ అనే ఫోల్డర్ని అక్కడ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం అనుకున్న M1 M2 ఇనిట్ అని ఉంది కదా, ఆ M1 M2 ఇనిట్ అంటే ఒక్కసారి క్లియర్గా వినండి. సింపుల్గా మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఏదో ఒక డ్రైవ్లో, ఏదో ఒక ఈ డ్రైవ్ కానీ ఎఫ్ డ్రైవ్ కానీ ఏదో ఒక డ్రైవ్లోకి వెళ్ళండి, అక్కడ మీరు ప్యాక్ అనే ఫోల్డర్ ఉంది కదా అది కాపీ పేస్ట్ చేయండి. ఆ ప్యాక్ అనే ఫోల్డర్లో ఈ 3 మాత్రమే ఉండాలి, అది ఇవే ఉండాలి, ఏది ఇనిట్ ప్రోగ్రాము M1 M2 ఇవి ఉండి
తర్వాత ఇది ఉంటే ఉండొచ్చు, ఇది జస్ట్ ఇది లోడింగ్ ప్రోగ్రామ్ అన్నట్టు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, అలా చేయండి అందరూ స్పీడ్గా, అందరూ అట్లా చేయండి. చేశారా అందరూ? ఎవ్రీవన్ స్పీడ్గా చేయాలి అందరూ. ఇది చేసి ఇది ఇలా చేశారా? ఓకే, ప్రీతి చేసేసింది. నెక్స్ట్ వేరే ఫోల్డర్లో ప్యాక్ అనే ఫోల్డర్ని తీసుకొని వచ్చి అక్కడ కాపీ చేసి, అంటే డెస్క్టాప్లో నేను ఇందాక కాపీ చేసుకున్నాను కదా, అది చేశాను కదా, అక్కడ ఆ ఫోల్డర్ని కాపీ చేసి ఇక్కడ ఏదో ఒక డ్రైవ్లో, వేరే డ్రైవ్లో, ఈ డ్రైవ్ కానీ ఎఫ్ డ్రైవ్ కానీ మీకు నచ్చిన డ్రైవ్లో పేస్ట్ చేయండి. ఓకేనా, చేశారా అందరూ? ఓకే, ఇక్కడ చేస్తున్నారు. ఓకే, ప్రియాంక చేసేసింది. ఓకే ఫైన్. సరే, ఇప్పుడు మీరు ఓకే, ఫణిశేఖర్ ఆల్సో డన్. ఓకే, ఇది చేశారు కదా, మీరు చేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రోగ్రామ్లోకి వెళ్తాం. యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు మనం క్లాస్ 20 ప్రోగ్రామ్ ఉంది కదా, అక్కడికే వెళ్ళండి డైరెక్ట్గా. ఓకే, క్లాస్ 20 అనే ప్రోగ్రామ్ ఉంది కదా, అక్కడికే వెళ్తాం. ఈ క్లాస్ 20 అనే ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యాష్ పెట్టాను కదా, మీకు ఆల్రెడీ మాడ్యూల్స్ ప్రోగ్రాంలో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనం ఒక డ్రైవ్, అదే డ్రైవ్లో ఉంటే డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ అనే నేమ్తో. కానీ ఇక్కడ మనకి వేరే డ్రైవ్లో కాకుండా అదే ఫోల్డర్లో కాకుండా వేరే డ్రైవ్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఇంపోర్ట్ అంటే ఏంటి, సిస్టంలో వేరే డ్రైవ్లో ఉందని చెప్పడానికి ఇన్స్ట్రక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత సిస్టంలో ఉంది, ఓకే వేరే డ్రైవ్లో ఉందని చెప్పు, కానీ అది ఎక్కడ ఉందని చెప్పాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తాం, అంటే సిస్టంలో డాట్ పాత్ అంటే ఏంటి, ఇప్పుడు ఆ డ్రైవ్ అంతా ఓన్లీ ఈ ఫోల్డరే ఉంది కదా, ఈ ఫోల్డరే ఉంటుంది కదా, ఆ డ్రైవ్లో రకరకాల ఫోల్డర్స్లో ఏదో ఒక ఫోల్డర్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది కాబట్టి పాత్ అనేది పెట్టాం. డాట్ అపెండ్ అంటే ఏంటి, యాడ్ చేయాలన్నమాట. ఏంటి, ఆ పాత్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనం యాడ్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, నా ప్రోగ్రామ్ ఇది కదా, ప్యాక్ అనే ఫోల్డర్ ఈ డ్రైవ్లో పెట్టాం కదా, ఇదిగోండి ఒకసారి చూడండి, మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులోకి వెళ్ళి న్యూ కమ్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ ప్యాక్ అనేది ఉంది కదా. ఓకే, ఈ ప్యాక్ అనేది ఇప్పుడు దీంట్లో ఇలా మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, దీని పాత్ ఇది అవుతుంది అనమాట. అంటే ప్యాక్ అనేది ఇక్కడ ఉంది కదా, దీని మీద ఇప్పుడు ఎలా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ :/న్యూ కమ్ అని చెప్పేసి వచ్చింది చూసారా, ఇది ఇక్కడ వస్తుంది అనమాట. సో దీన్ని మీరు కాపీ చేసుకొని మీరు ఇక్కడ మన ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాంలో ఇక్కడ పేస్ట్ చేయాలి. కాలన్స్ పెట్టి మీరు ఇక్కడ చూసారా, ఈ :/న్యూ కమ్ అని చెప్పేసి పెట్టారు. మీకు అక్కడ ఏ డ్రైవ్ వస్తుందో ఆ డ్రైవ్ పేరు, ఆ డ్రైవ్ అక్కడ కాపీ చేసి అటువైపు ఇటువైపు స్టార్టింగ్ ఎండింగ్ కాలన్స్తో ఫిల్ చేయండి. చేశారా? చేసిన తర్వాత మనం సేమ్ ఇదే ఈ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్. సో ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో మనం చూద్దాం. డూయింగా? ఓకే ఫైన్, చేయండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడతో మనకి ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా అయిపోద్ది అనమాట. ఆ తర్వాత మనం రేపటి నుంచి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, వీలుంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్తే ఇంకా కంప్లీట్గా మీకు. ఓకే, వెరీ గుడ్, ఫైనల్లీ వచ్చిందా? వెరీ గుడ్. ఇక్కడ మీరు ఇంకా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వరకు నేర్చుకున్న తర్వాత మీకు పైథాన్ బేసిక్స్ అనేది కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఫైన్. ఒకసారి ఇక్కడ నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాను చూడండి. ఇక్కడ రన్ మాడ్యూల్ అని కొట్టి ఓకే కొడితే ఇక్కడ నన్ను అడుగుతుంది 67 30 43 పెడితే చూసారా రన్ అయింది 110 24. సో అందరికి వచ్చిన ఆన్సర్ సేమ్, ఇదే సేమ్, మామూలుగా ఇదే ఆన్సర్ కాదు. అందరూ ఎగ్జిక్యూట్ చేశారా? ఎడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చిందా? ఎందుకంటే అక్కడ కూడా మాడ్యూల్ 1 కాపీ చేసాం, కానీ ఎడిషన్ సబ్ట్రాక్షనే కాపీ అవుతుంది అక్కడ కూడా. వెరీ గుడ్ రామాంజనేయులు, ప్రీతి అండ్ ప్రియాంక, హరిశేఖర్. ఓకే డన్, అందరూ చేసేసారు మ్యాక్సిమం. ఫైన్. సో ఇక్కడ వరకు, ఇక్కడతో మనకి ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా అయింది. ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేయాలి, డిఫరెంట్ మాడ్యూల్స్ని ఎలా, ఒకే ఫోల్డర్లో ఉన్న మాడ్యూల్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి, వేరే డ్రైవ్లో ఉన్న మాడ్యూల్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. సో ఇక్కడతో ఈ కాన్సెప్ట్ అనేది ఎండ్ అయిందనమాట.
సో ఇక్కడ వరకు చెప్పింది క్లియర్గా అర్థమైందా అందరికీ? ఇది మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో మీరు తర్వాత ఉపయోగిస్తారనమాట. ఇది బేసిక్ కాబట్టి ఫస్ట్ క్లియర్ కట్ ఐడియా కోసం ఇలా చెప్తున్నాను మీకు. ఓకేనా? ఓకే ఫైన్, వెరీ గుడ్. అందరికీ అర్థమైపోయింది, అందరూ క్లియర్ సార్ అని చెప్పేసి పెడుతున్నారు. ఫైన్. సో ఇప్పుడు వరకు చెప్పింది మీరు క్లియర్గా పెట్టుకోండి. నిన్న మీకు మాక్ టెస్ట్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంకా కొంచెం ఈ మెయిన్ కాన్సెప్ట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత పెడితే మీకు బెటర్ కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో రేపు అంతా అయిపోయిన తర్వాత మనం సాటర్డే మనకి టెస్ట్ ఉంది కదా, ఆ రోజే రేపు ఖచ్చితంగా రేపు సాయంత్రం మాక్ టెస్ట్ అనేది డెఫినెట్గా పెడతాను. కానీ అందులో మాక్ టెస్ట్ అంటే ఏదో ఒక 100 మార్కులు 200 మార్కులు ఉండదండి, జస్ట్ 10-15 మార్కులు ఉంటుందంటే. అది ఏంటంటే ఆ 10-15 మార్కులు ఏంటంటే అసలు ఆ ఎగ్జామ్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే. ఓకేనా? అందుకోసం మాత్రమే చెప్తారు. మీరు మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మనం మెయిన్ ఎగ్జామ్కి ఫైనల్ టెస్ట్కి వెళ్తాం కదా, ఆ ఫైనల్ టెస్ట్లో కూడా ఏంటంటే అసలు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు దాని విధి విధానాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీకు చెప్పిన తర్వాతే మీకు లింక్ నేను షేర్ ఇస్తాను. అప్పటి వరకు మీరు కంగారు పడి మీరు ఊహాగానాలు స్ప్రెడ్ చేయకండి. చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటుంది ఎగ్జామ్, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ టాస్క్లు కూడా చేస్తున్నారు కాబట్టి మీకు అంత కష్టం ఉండదు. ఓకేనా? ఫైన్. సో ఇక్కడతో ఈరోజు క్లాస్ అనేది ఎండ్ అయింది. మనం రేపు మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ క్లాస్ రేపటితో మనం పైథాన్కి మనం బేసిక్స్ ఆఫ్ పైథాన్ కంప్లీట్ చేస్తాం. ఎల్లుండి మనం టెస్ట్ రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడతో ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తాను. రేపు మళ్ళీ మనం 2 to 4 కలుసుకుందాం. రేపు అందరూ కొంచెం పేషెన్స్తో అందరూ రండి, ఎందుకంటే 2 to 4 రేపు కొంచెం ఒక 10 minutes 15 minutes ఎక్స్ట్రా చెప్తాను, ఎందుకంటే రేపు 3 కాన్సెప్ట్లు ఉంటాయి, కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం పేషెన్స్తో వింటే రేపటితో ఇంకా పైథాన్ అనేది అయిపోద్ది అనమాట. ఓకేనా? ఫైన్. సో ఇక్కడితో క్లాస్ అనేది ఎండ్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు ఓకే, శ్రీకాంత్ లాస్ట్ ప్రోగ్రామ్ని నీ మొబైల్లో ఎలా చేయాలని చెప్పేసి అంటున్నావా? ఒక్క నిమిషం ఉండండి, నేను నా మొబైల్ ఒకసారి నేను టెస్ట్ చేస్తాను. అసలు ఎవరైనా మొబైల్లో చేశారా? కెన్ ఎనీవన్? అప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఎవరైనా సరే పైథాన్ నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా మొబైల్లో చేశారా? మొబైల్లో ఎవరు చేయలేదా? మొబైల్లో? నో సార్, ఐఎమ్ యూజింగ్ ల్యాప్టాప్. ఓకే ఫైన్, ల్యాప్టాప్లో చేసుకుంటున్నారు. ఓకే ఫైన్, మొబైల్ ఎవరు చేయలేదా? సరే అయితే నేను ట్రై చేస్తాను, ఒక నిమిషం ఉండండి. అంతకంటే ముందు నేను ఇది పాస్ చేస్తాను. ఓకే ఫైన్. ఇక్కడ మీకు ఏం లేదు, మీరు పైడ్రాయిడ్ యాప్ ఉంది కదా, ఈ పైడ్రాయిడ్ యాప్లో మీరు ఏం చేస్తారంటే ప్రింట్ ఇక్కడ మీకు ఫోల్డర్ నేమ్ అని ఒకటి ఉంది కదా, ఫోల్డర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే న్యూ ఓపెన్ సేవ్ యాస్ అని చెప్పేసి ఉంది. సో సేవ్ అని కొడితే మీరు అలౌ చేస్తే ఒక పర్మిషన్ అడుగుతుంది, ఆ పర్మిషన్ అలౌ చేస్తే ఆటోమేటిక్గా మీరు సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. సేవ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకసారి అలా ట్రై చేయండి. నేను కూడా ఈరోజు ఒకసారి నైట్ ట్రై చేసిన తర్వాత మీకు సెల్ ఫోన్లో కూడా ఎలా చేయొచ్చు అనేది చెప్తాను ఒకసారి. రేపు ఎలాగో మనకి కొంచెం ఒక 15 minutes ఎక్స్ట్రా తీసుకుంటానని చెప్పాను కాబట్టి రేపు మీకు ఖచ్చితంగా అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా? ఫైన్. ఓకే, సో కంగారు పడుతుంది శ్రీకాంత్, నేను రేపు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఎలా చేయొచ్చు అనేది. ఓకే, సో ఇక్కడతో ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, రేపు మళ్ళీ మనం 2 to 4 కలుద్దాం. అందరూ రేపు కొంచెం తొందరగా రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే రేపు కొంచెం 3 టాపిక్లు ఎక్స్ట్రా టాపిక్స్ చెప్పాలి కాబట్టి. ఓకే, రేపు తొందరగా రావడానికి ట్రై చేయండి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.